హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది. ఇంకా వసుధార తన ఫైల్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అదే టైంకి వసుధారకి మను గుర్తుకు వస్తాడు. అసలు ఈయన ఎందుకు నాకు ఇలా సహాయం చేస్తున్నారు, అసలు ఏంటి ఇతని ఉద్దేశం, అంతరార్థం? ఒకవేళ నాకు ఇతను చెడు చెయ్యాలి అని అనుకుంటే తను ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు రిషి సర్కి కర్మకాండలు జరిపిస్తున్నారు అని చెప్పకపోతే వాళ్ళు జరిపించారని తెలుసుకున్న నేను బాధపడేదాన్ని. కానీ ఇతను ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పి ఆ కర్మకాండలు జరగకుండా ఆపాడు? ఒకవేళ రిషి సర్ బ్రతికే ఉన్నాడని ఇతను కూడా నమ్ముతున్నాడా అని వసుధార మను క్యాబిన్కి వెళ్తుంది. మను ఇంకప్పుడే తను కూడా కొన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు. రండి మేడం, కూర్చోండి అని అంటాడు మను. ఇంకా వసుధార, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటో చెప్పండి మేడం అని అంటాడు మను. మీరు ఎందుకు మీరు నాకు సహాయం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది వసుధార. అదేం ప్రశ్న మేడం అని అంటారు. మా మావయ్య గారు కూడా నాకు చెప్పకుండా వారి అన్నయ్య మాటకి తల వంచి వెళ్ళి కర్మకాండలు జరిపించాలి అనుకున్నారు, నాకు తెలియకుండా, నాకు ఇష్టం లేకుండా. కానీ మీకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకపోయినా మీరు ఆ విషయాన్ని ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు తెలియాలి అని అంటుంది వసుధార. మేడం, సాటి మనుషులు మంచి చేసినా అనుమానిస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు మను. నేను ఉన్న పరిస్థితి అలాంటిది. ఇప్పట్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. అయినా రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు కూడా నమ్ముతున్నారా అని అడుగుతుంది వసుధార. అవును మేడం, నమ్ముతున్నాను. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చే ముందు నేను నమ్మేవాడిని కాదు. కానీ రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. రిషి సార్ ఊపిరి ఉందంటే మీ ఊపిరి ఉన్నట్లే అని చెప్పి మీరు రిషి సార్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారో, రిషి సార్ బ్రతికే ఉన్నారని ఎంత బలంగా కోరుకుంటున్నారో మీ ప్రేమని చూశాక నాకు అనిపిస్తుంది మేడం, రిషి సార్ బ్రతికే ఉన్నారని. మేడం, నేను చెప్తున్నాను వినండి. మీ నమ్మకమే నిజం అవుతుందని నా సిక్స్త్ సెన్స్ కూడా నాకు చెప్తుంది. రిషి సార్ బ్రతికే ఉన్నారని తెలుసుకోవడానికి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు నన్ను నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా అడగచ్చు. ఎలాంటి విషయంలో అయినా నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఒకవేళ అడగకపోయినా రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకునే బాధ్యత నాది మేడం అని అంటాడు. ఇంకా మను వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది వసుధార. మీరు మంచివారిలాగే ఉన్నారు కానీ అని అంటుంది వసుధార. మేడం, నాకు అర్థమైంది. మీరు ఇంతకు ముందు మంచితనం ముసుగు వేసుకుని ఉన్న చెడ్డవాళ్ళని చూసుంటారు. అందుకే నన్ను నమ్మడానికి మీకు కాస్త సమయం పడుతుంది. నేనేమి ఫీల్ అవ్వనులేండి అని నవ్వుతూ ఉంటాడు మను. ఇంకా వసుధార కూడా మామూలుగా ఉంటుంది. ఇంకా ఇదంతా అనుపమ దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చూస్తూ తనకైతే మను ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఏంటి, అయినా ఇదంతా పెద్దమ్మ వల్లే ఇలా అయ్యింది. నేను వెంటనే వెళ్ళి పెద్దమ్మని కలవాలి, ఇప్పటికైనా పెద్దమ్మకి చెప్పాలి అని చెప్పి ఇంకా అనుపమ అయితే ఎవరికి చెప్పకుండా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి బయలుదేరుతుంది. అనుపమ వెళ్ళి వాళ్ళ పెద్దమ్మని కలుస్తుంది. అమ్మా అనుపమ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, రా కూర్చో అని చెప్పి చాలా ప్రేమగా పలకరిస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ, ఇదంతా నీ వల్లే వచ్చింది. ఆ మను అసలు మహేంద్రని చూడకూడదనుకున్నాను, నా జీవితంలోకి రాకూడదనుకున్నాను. కానీ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి దగ్గర అవుతున్నాడు. డైరెక్టర్గా జాయిన్ అయ్యి వసుధారకి అండగా ఉంటున్నాడు, సహాయం చేస్తున్నాడు అని అంటుంది అనుపమ. అదేంటి అనుపమ, నువ్వు చెప్పినట్టు ఆ శైలేంద్రలా వెన్నుపోటు పొడవడం, అన్యాయం చేయాలనుకోవడం చేస్తే తప్పుగా అనుకోవచ్చు. రిషి కనిపించకుండా పోయినందుకు వసుధారకి అండగా ఉంటున్నాడు, సహాయం చేస్తున్నాడు అంటే ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ. అనుపమ, నీకు అర్థం కావట్లేదు పెద్దమ్మ. ఎవరైతే కలవకూడదని నేను అనుకున్నానో వాళ్ళే కలుస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ వారి మధ్యలో ఉన్న బంధం బయటపడితే, ఒకవేళ నిజం మహేంద్రకి తెలిసిపోతే మహేంద్ర జీవితాంతం కుమిలి ఏడుస్తూనే ఉంటాడు. చూడు అనుపమ, నువ్వు వైజాగ్ వెళ్తావనుకున్నావా, వెళ్ళావు. మహేంద్రని కలుస్తాననుకున్నావా, కలిశావు. జగతి చనిపోయిందని తెలుస్తుందనుకున్నావా, కానీ తెలుసుకున్నావు. ఇలా ఏదైతే నీ ప్రమేయం లేకుండా నువ్వు ఒకటి తర్వాత ఒకటి తెలుసుకున్నావో, ఎప్పటికీ నువ్వు తెలియకూడదనుకున్న నిజం కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది. నువ్వు వాటి గురించి ఆందోళన చెందుతూ ఇప్పుడు ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. ఎంతైనా బంధం నువ్వు ఎంత కప్పి ఉంచాలనుకున్నా అది ఏ టైంలో బయటపడాలో అదే టైంలో బయటపడుతుంది. దాని గురించి ఆలోచిస్తూ నువ్వు నీ మైండ్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ తెలిస్తే తెలియని
ఇప్పుడు ఎలాగో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. అలా అని కాకపోయినా ఎప్పటికైనా బంధం అనేది తెలియాలి కదా, బంధం తెలిస్తేనే వాటికి ఉన్న పునాదులు అనేవి గట్టిగా ఉంటాయి అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. పెద్దమ్మ నీకు ఎంత చెప్పినా అర్థం కాదు కదా, చెప్పి కూడా వేస్ట్ అని చెప్పి ఇంకా వెళ్ళిపోవాలనుకుంటుంది అనుపమ. అదే టైంకి మను అక్కడ కనబడతాడు. ఇంకా అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనుని చూసి. ఇంకా మను అలా అనుపమ వైపు చూస్తూ ఉంటారు. మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏ నా పెద్దమ్మని చూడ్డానికి నేను రాకూడదా అని అంటుంది అనుపమ. ఎలా వచ్చారు అని అడుగుతారు. ఎలా వచ్చానేంటి, క్యాబ్లో వచ్చాను అని అంటుంది అనుపమ. టైం చాలా అయింది, ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు, రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఇంకా మను అనుపమని తీసుకొని మహేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అనుపమ కార్ దిగే ముందు నన్నేమైనా అడగాలనుకుంటున్నావా అని అంటుంది. మీరు నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు కదా, అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతాను? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు నేనే తెలుసుకుంటాను, అడిగి తెలుసుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను. ఇంకా అనుపమ అలా బాధగా మను వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శైలేంద్ర మళ్ళీ 2 బెల్ట్లు తెచ్చుకుంటాడు. ఇంకా అలా కొట్టుకోవాలనుకుంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. ఏవండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏంటి ధరణి, అంతా తెలిసి కూడా ఏం చేస్తున్నారంటావేంటి? నాకు ఇలా అయితేనే ప్రశాంతంగా ఉంది, నన్ను కొట్టుకోనివ్వు అని అంటాడు శైలేంద్ర. ఏవండి బెల్ట్లతో కొట్టుకున్నా, యాసిడ్తో స్నానం చేసినా జరిగిపోయింది మీరు వెనక్కి తిరిగి తీసుకురాగలరా? లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు అని అంటుంది ధరణి. నా మాట విని ఆ ఎండి సీటుపై ఆశ వదులుకోండి అని అంటుంది. ధరణి నీకు చెప్పాను కదా ఎండి సీట్ అంటే నా ప్రాణమని. లేదు ఏదో ఒకటి చేస్తా, అసలు వాడికి ఆ మనుగాడికి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార అలా ఇంకా రిషి జ్ఞాపకాలని ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. విఆర్ రింగు, ఇటువైపు రిషికి తనిచ్చిన ఒక గిఫ్ట్, అవన్నీ నెమలి పింఛం, గోళీల బాటిల్, ఇవన్నీ చూస్తూ వసుధార రిషిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రిషికి తనకి మధ్యలో ఉన్న స్వీట్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ, రిషి సార్ నాకు తెలుసు సార్, మీరు ఎక్కడో చోట ఉన్నారని నేను బలంగా నమ్మాను. ఇప్పుడు ఫణీంద్ర సార్, మహేంద్ర మావయ్య వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. ఎలా అయితే వాళ్ళు మనల్ని నమ్ముతున్నారో మీరు త్వరగా తిరిగి వచ్చి మన ప్రేమ బ్రతికే ఉందని, మనం రిషిదారులమని మీరే నిరూపించాలి సార్, మీరే నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. అప్పుడే వసుధారాకి రిషి తను ఇద్దరు కలిసి చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టు అండ్ ఇటువైపు చెరువు దగ్గరికి వెళ్ళినట్టు ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వసుధార ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, చూసి చాలా రోజులైంది, ఆ అమ్మతో నా కోరికని చెప్పుకోవాలి అని చెప్పి ఇంకా వసుధార అయితే రెడీ అవుతుంది. మహేంద్ర అమ్మ వసుధార ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. ఏం లేదు మావయ్య, చిన్న పనుంది, ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా వసుధార అయితే కారులో బయలుదేరుతుంది చెట్టు కింద అమ్మవారి గుడికి. ఇంకా ఇదంతా దూరం నుంచి శైలేంద్రకి ఒక మనిషి గమనించి చెప్తాడనమాట. సార్ ఆవిడ ఒంటరిగా బయలుదేరింది సార్ అని చెప్తాడు. సరే అని కాల్ కట్ చేసి రాజీవ్కి ఫోన్ చేస్తాడనమాట శైలేంద్ర. రేయ్ అది ఒంటరిగా బయలుదేరింది వసుధార, నువ్వు వసుధారాని ఇప్పటికిప్పుడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతే ఎవ్వరూ అడగరు కదా అని అంటాడు శైలేంద్ర. థ్యాంక్స్ భయ్యా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని రాజీవ్ ఇంకా కాల్ కట్ చేసి వసుధార ఎక్కడికి వెళ్తుందో ఫాలో అయ్యి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా వసుధార అయితే చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఇంకా తను మొక్కుకుంటుందనమాట వసుధార. అమ్మ నువ్వు ఎప్పుడు నేను అడిగిన కోరికలన్నింటినీ తీర్చావు, ఇప్పుడు నేను నీ దర్శనం చేసుకుంటున్నాను. రిషి సార్ ఎక్కడ ఉన్నా రిషి సార్ జాడ నాకు తెలిసేలా చెయ్యమ్మా. ఒకప్పుడు రామాయణంలో సీతను వెతుక్కుంటూ రాముడు వెళ్ళారు, అలా నా రాముడి కోసం నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. రిషి సార్ ఎక్కడ ఉన్నా నాకు తెలిసేలా, రిషి సార్ని వెతికే క్రమంలో నేను ధైర్యంతో ఉత్తేజంతో ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా సార్ని వెతికేలా నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి ఇంకా వసుధార అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చెట్టు కింద అమ్మవారికి. అలా ఇంకా పక్కనే ఉన్న చెరువు దగ్గరికి కూడా వెళ్తుందనమాట వసుధార. అలా వెళ్తున్న టైంలో కొంతమంది రౌడీలైతే వసుధారాని చుట్టుముడతారు. వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ ఎవర్రా మీరు అని అడుగుతుంది. మేమెవరో నీకు కావాలా, ఒంటరిగా వచ్చావు, అయినా మేమెవరైతే నీకేంటి రా అని చెప్పి వసుధారాని లాక్కు వెళ్ళాలి అనుకుంటారు. రేయ్ ఎవర్రా మీరంతా అని చెప్పి వసుధార ఇంకా పక్కనే ఉన్న స్టిక్ తీసుకొని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంకి రాజీవ్ అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట. మరదలు
ఎలా అయితే రిషి సార్ ఫైట్స్కి నువ్వు పడిపోయావో, రిషి సార్ ఇలాగే నన్ను కొట్టేవాడు, అప్పుడే కదా నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేశావు, అందుకే రౌడీలని నేను సెట్ చేశా, ఇప్పుడు రౌడీల నుండి నిన్ను కాపాడినట్టు నేను నటిస్తా, అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, సరేనా అని మనసులో అనుకొని ఇంకా అలా రౌడీలను కొట్టడానికి వెళ్తూ ఉంటాడనమాట రాజీవ్. ఇంకా వెళ్లే లోపే ఇటువైపు మను వస్తాడు. మను వచ్చి ఇంకా రౌడీలని బాగా కొడతాడనమాట. అదంతా చూస్తూ వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా రౌడీలని బాగా కొట్టిన మను అయితే ఇంకా రౌడీలైతే పారిపోతారనమాట. ఇంకా పారిపోయి వెళ్ళిపోతారు. ఈ రాజీవ్ మాత్రం ఏంటి వీడు వసుధార దగ్గర ఉంటున్నాడు, వసుధార వెనకాలే ఉంటున్నాడు, ఇప్పుడు వెళ్తే నన్ను కొట్టినా కొడతారు, లేదు లేదు మొన్న ఇంట్లో ఉన్నాడు కాబట్టి వదిలేశాడు, ఇవాళ చుట్టూ ఎవరూ లేరు, వసుధార మాత్రమే ఉంది, ఖచ్చితంగా నన్ను కొట్టినా కొడతాడు, వసుధార ముందు పరువు పోగొట్టుకునే కంటే సైలెంట్గా సైడ్ అయిపోవడమే బెటర్ అని రాజీవ్ ఇంకా కోపంగా మను వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేడం మీరు ఒంటరిగా రావడం మంచిది కాదు మేడం, కూడా ఎవరినైనా తెచ్చుకోండి, అదే మీకు మంచిది అని అంటాడు మను. అయినా మీరిక్కడ ఎలా ఉన్నారు అని అడుగుతుంది వసుధార. చెప్పాను కదా మేడం, మీరు ఒంటరిగా రావడం మంచిది కాదని, ఇప్పుడు రిషి సార్ని మీరు వెతికే ప్రాసెస్లో ఉన్నారు, ఇలాంటి టైంలో మీకు ఏదైనా ప్రమాదాలు జరగచ్చు, ఆ శైలేంద్ర గురించి నేను తెలుసుకుంటున్నాను, వాడు చాలా మూర్ఖుడు, వాడు మిమ్మల్నిపై అటాక్ కూడా చేయించవచ్చు, కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఇంకా మను అయితే రిషి సార్ ఉండగా నాకు ఏదీ కాదు, రిషి సార్ ఇక్కడ లేకపోయినా నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు అని వసుధార చెప్తుంది. ఇంకా అలా వసుధార వైపు చూస్తూ ఉంటాడనమాట మను. ఇంకా వసుధార చెరువు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా చెరువుకి నమస్కరిస్తూ ప్రకృతి మాత రిషి సార్ని నన్ను నువ్వే కలపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి వస్తూ ఉంటే మను అడుగుతాడు, మేడం ఏంటిది అని అడుగుతాడు. ఇది ప్రకృతి మాత, నేను పెళ్ళవక ముందు కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు రిషి సార్ నేను ఇక్కడికే వచ్చేవాళ్ళం, రిషి సార్తో నాకు ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, కాగితపు పడవలు చేసి ఇక్కడ మేము వదిలి ఆనందించేవాళ్ళం, ఈ ప్రకృతి మాతని ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటారనమాట వసుధార. అవునా మేడం, ప్రకృతికి ఎంత పవర్ ఉందా అని అడుగుతాడు మను. చాలా పవర్ ఉంది అని అంటుంది వసుధార. అయితే ఎవరైనా ఇక్కడికే రావాలన్నమాట అని అంటాడు మను. ఒకవేళ మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి అని అంటుంది వసుధార. లేదు మేడం, నా గురించి కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఎవరి గురించి కోరుకోను అంతే అని అంటాడు మను. అంటే మీరు మొన్న చెప్పినట్లు మీకు ఎవరు అని అంటారు. ఉన్నారు మేడం, మా అమ్మమ్మ ఉన్నారు, తనే నాకు అమ్మ నాన్న అన్ని, చిన్నప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, తను తప్ప నాకు ఈ లోకంలో నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటాడు మను. ఇంకా మను వైపు జాలిగా చూస్తుంది వసుధార. మేడం కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా వెళ్దామా అని ఇంకా ఇద్దరు వెళ్ళబోతూ ఉంటారనమాట. అలా ఇంకా వెళ్ళే ప్రాసెస్లో మను అయితే స్కిడ్ అయి పడిపోబోతూ ఉంటాడు. అదే టైంకి వసుధార మనుని పట్టుకుంటుంది. ఇంకా వెంటనే మను పైకి లేస్తాడు. థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇంకా ఇద్దరు అక్కడి నుండి కారులో వెళ్ళిపోతారనమాట. ఇదంతా ఇంకా రాజీవ్ ఏం చేస్తాడంటే ఫోటో తీస్తాడు. ఫోటో తీసి మరదలు నువ్వు నాకు కరెక్ట్ టైంకి దొరికావు, ఇప్పుడు చూడు నీ ఆత్మాభిమానంపై ఎలా దెబ్బతీస్తానో అని రాజీవ్ శైలేంద్ర దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోని చూపిస్తాడు. ఏంటి వాడు మళ్ళీ వసుధార దగ్గరికి వచ్చాడా అని అడుగుతాడు శైలేంద్ర. అవును భయ్యా, ఈ ఫోటో ఏంటనుకున్నావు, నేనేదైనా గ్రాఫిక్స్ చేశాననుకుంటున్నావా ఏంటి, వాడు పడిపోబోతుంటే పాపం జాలితో వసుధార వాడిని పట్టుకుంది, దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అని అంటాడు శైలేంద్రతో రాజీవ్. అవును, ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తా, వాడిని బలంతో కొట్టలేం, వసుధారాన్ని కొట్టలేం, కాబట్టి వీళ్ళిద్దరిని కలిపి ఇలా మానసికంగా కృంగిపోయేలా చేస్తేనే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అని ఇంకా కావాలని వాళ్ళిద్దరి పైన కొత్త ప్రేమ జంట అని చెప్పి పోస్టర్ డిజైన్ చేపిస్తాడనమాట శైలేంద్ర. వసుధార ఇప్పుడు నాకు 2 పనులు అయిపోతాయి, 1 నువ్వు ఖచ్చితంగా అవమాన భారంతో వెళ్ళిపోతావు, 2 ఈ మనుగాడి కూడా ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోతాడు, మీ ఇద్దరిపై అనుమానాలు సృష్టిస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని ఆ పోస్టర్లన్నీ అయితే ఇంకా కాలేజ్ మొత్తం పేస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర.
ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా నోటీస్ బోర్డులో కాలేజ్ అంతా ఈ కొత్త ప్రేమ జంట అని చెప్పి మను పడిపోబోతుంటే వసుధార పట్టుకున్న ఫొటోస్ ఇవన్నీ మొత్తం అతికిచ్చేస్తారనమాట. అదంతా చూస్తున్న మను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వసుధార కూడా ఆ కాలేజ్కి వస్తుంది. ఇంకా అందరు స్టూడెంట్స్ తన వైపు చాలా తేడాగా చూడడం చూసి వసుధారకి ఏమీ అర్థం కాదు. ఇంకా నోటీస్ బోర్డులో ఉన్న పోస్టర్ని చూసి ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఇంకా తనకైతే మానసికంగా చాలా అంటే చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా మెంటల్లీ టార్చర్ పెడుతున్నారు అని వసుధార చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా వసుధార అయితే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా తనైతే డిసైడ్ అయిపోతుందన్నమాట. ఇంకా తను ఈ ఎండి పదవి కోసమే కదా ఆ నికృష్టుడు శైలేంద్ర ఎంతకైనా దిగజారుతున్నాడు, వాడికి నేను ముష్టి పడేస్తాను అనుకుంటాను. రిషి సార్ వచ్చాక మళ్ళీ ఎండి పొజిషన్ని రిషి సార్కే తీసుకోవచ్చు, నేను ఎండీగా రాజీనామా చేసేస్తాను అని చెప్పి వసుధార రాజీనామా లెటర్ని కూడా ప్రిపేర్ చేపిస్తుంది. అదే టైంకి మను వసుధార దగ్గరికి వస్తారు. మేడం ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు. నేను ఎండి పదవికి రిజైన్ చేస్తాను, నేను ఇలాంటి అవమానాలు తట్టుకోలేను అని అంటుంది వసుధార. అంటే ఏంటి మేడం, మీరంతట మీరే నిజంగా మీరు తప్పు చేశారని అందరితో చెప్పబోతున్నారా? మీరు రాజీనామా చేస్తే నిజంగా మీరు తప్పు చేశారని అందరూ నమ్ముతారు మేడం. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు మొహం చాటేసి పారిపోకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. తప్పు చేయనప్పుడు ఇంకా రెట్టింపు ధైర్యంతో వెళ్ళాలి. అంతేకాని సమస్యలకి భయపడి పారిపోతే అది మనిషి లక్షణం కాదు మేడం. మీకు రిషి సార్ ఎప్పుడో చెప్పే ఉంటారు కదా ఈ విషయాలన్నీ. అలాంటిది ఎందుకు మీరు అవన్నీ మర్చిపోతున్నారు? మీలో ఉన్న ధైర్యం, మీలో ఉన్న ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయాయి మేడం అని అడుగుతాడు. ఇంకా మను అయితే ఒక్కసారిగా అలా షాక్ అయిపోతుంది వసుధార. మేడం నిజంగా మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ముందుకు వెళ్ళండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి మేడం అని అంటాడు మను. ఇంకా వసుధార బాగా ఆలోచించుకుంటుంది. ఆ రాజీనామా లెటర్ని తన చేత్తోనే చించేస్తుంది వసుధార. ఇంకా మను అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వసుధార అందరి ముందుకు వెళ్ళి, మీరు ఇలా ఆలోచిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, అయినా మీకు నా గురించి తెలిసి కూడా మీరు ఎలా ఇలా అనుకుంటారు? ఎవడో ఒక పనికి మాలిన వెధవ ఇలా అన్ని క్రియేట్ చేస్తే మీరు ఎలా దాన్ని నమ్ముతున్నారు అని చెప్పి వసుధార చాలా గట్టిగా బాగా కోటింగ్ ఇస్తుందన్నమాట. ఇంకా స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా తలదించుకుంటారు. శైలేంద్ర అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.